వెల్కమ్ టు సాసిమి. నేను మీ సుప్రియ. ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ప్రచారాల పర్వం ముగిసింది. అందరి దృష్టి పోలింగ్ వైపే పడింది. ఈ తరుణంలో బాబాయ్ కోసం అబ్బాయి, అలాగే ఫ్రెండ్ కోసం మరొకరు. ఇంతకీ ఎవరా బాబాయ్, ఎవరా అబ్బాయి? బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం అబ్బాయి రామ్ చరణ్, అదే విధంగా ఫ్రెండ్ శిల్పా రవిచంద్రారెడ్డి కోసం అల్లు అర్జున్ ప్రచారం చేయడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సినీ హీరో అల్లు అర్జున్ దంపతులు శనివారం నంద్యాలలో పర్యటించారు. వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. అల్లు అర్జున్ రాకతో ఎమ్మెల్యే శిల్పా రవి నివాసం దగ్గర స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ సందడి చేశారు. అభిమాన హీరోని చూసేందుకు ఫ్యాన్స్ పోటెత్తారు. అయితే అల్లు అర్జున్ దంపతులు శిల్పా రవికి క్లోజ్ ఫ్రెండ్స్. 2019 ఎన్నికల్లోనూ రవిచంద్రారెడ్డికి మద్దతు తెలిపారు. ఇప్పుడు స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. అయితే అల్లు అర్జున్ ప్రచారం చేయడం ఇదేం కొత్త కాదు. 2009లో పెద్ద మామయ్య చిరంజీవి కోసం ప్రచారం నిర్వహించాడు. ప్రజారాజ్యం స్థాపించినప్పుడు అల్లు అర్జున్, రామ్ చరణ్ కలిసి ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోసం పాలకొల్లులో రాజకీయ ప్రచారంలో పాల్గొన్నారు. అప్పుడు మామయ్యల కోసం ప్రచారం నిర్వహించిన అల్లు అర్జున్ ఇవాళ ఫ్రెండ్స్ కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఓవైపు చిన్న మామయ్య పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ మద్దతు తెలిపారు. అయితే ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనలేదు. ఇప్పటికే చిరంజీవి పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపారు. మెగా ఫ్యామిలీలోని రామ్ చరణ్, వరుణ్ తేజ్ పలువురు స్వయంగా పిఠాపురంలో పర్యటించి పవన్ కళ్యాణ్ కు ప్రచారం నిర్వహించారు. ఈ తరుణంలోనే అల్లు అర్జున్ తన ఫ్రెండ్ కోసం నంద్యాలలో పర్యటించడం ఆసక్తికరంగా మారింది. అయితే కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపిన అల్లు అర్జున్ అటు ఫ్రెండ్ కోసం రంగంలోకి దిగడం రాజకీయాల్లో కొత్త కోణాన్ని చూపిస్తుందని పలువురు నేతలు పేర్కొంటున్నారు.